గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు ఆగస్టు 18వ తారీఖు. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ ఏడిఎక్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్ ఏమో ఐటీ సెక్టర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్టర్. సో రెండు కూడా ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది వీక్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే విప్రో అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అవి కూడా ఏంటంటే నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఒక డాక్టర్ రెడ్డీస్ మాత్రం పాజిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ యాత్ర కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇన్ బిగ్గర్ పిక్చర్ నాకేం అర్థమవుతుందంటే ఇక్కడ అంత అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క హెవీ వెయిట్స్ నుంచి అయితే కనిపించట్లేదు అని తెలుస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఏంటంటే హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో 1.04% నెగిటివ్గా క్లోజ్ అనేది తీసుకుంది. ఇకపోతే పిఎస్యు బ్యాంక్, మిడ్ క్యాప్ అండ్ ఆఫ్ కోర్స్ రియాలిటీలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ మనం చూసుకున్నట్టయితే 1.43% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బిగ్గర్ కాంటెక్స్ట్ అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ కానీ ఏం కనిపించట్లేదు. దాదాపుగా అన్నీ కూడాను 70% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో అడ్వాన్స్ కంటే కూడా ఇక్కడ డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఫ్రాన్స్, హాంకాంగ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్, జపాన్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట. రష్యా కూడా పాజిటివ్గా ఉంది, బట్ అగ్రెసివ్ పాజిటివ్నెస్ అయితే కనిపించట్లేదు. ఇకపోతే మనకి యూఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ డౌ జోన్స్ అనేది చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఉంది, కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది కానీ ఫ్లాట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇన్ ఏ బ్రాడ్ వే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 50-50 కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్, అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక సైడ్ వేస్ నుంచి మనం ఒక బేరిష్ వ్యూ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 3 స్టార్లో ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. యూఎస్కి సంబంధించిన డేటా ఇది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ప్రీవియస్గా ఏంటంటే 250,000 మంది అప్లై చేసుకుంటే ఈసారి ఎక్స్పెక్టేషన్ 240,000 మంది ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ మంది నిరుద్యోగ సమస్యకి అప్లై చేసుకోవడం, భృతికి అప్లై చేయడం అనేది జరిగింది. ఇకపోతే ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించింది పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకి ఇంపార్టెంట్ డేటా పెద్దగా లేదు. ఓకే, సో జపాన్కి సంబంధించిన నేషనల్ కోర్ సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. అది వచ్చేసరికి ఫ్లాట్గా ఉంది. అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ చేయటం, అదే రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది ఇవ్వట్లేదు. ఆగస్టు 18. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా, డెరివేటివ్ డేటా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. డిఐ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఒక క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ ఇది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ లాంగ్ పొజిషన్ వచ్చేసరికి మనకి 3.27 అంటే 4.46% కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 7.5 కనిపిస్తుంది. అప్రాక్సిమేట్గా అంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. ఎనీహౌ అది ఈ మైనర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రైజ్ అవుతున్న స్టాక్స్ 6%, డిక్లైన్ అవుతున్న స్టాక్స్ పర్సంటేజ్ 7% అనేది కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా రేషియో అనేది డిక్లైన్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి 86% అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం డిక్లైన్స్ కొద్దిగా డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, ఇక నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్ లిస్ట్లో అదానీ పోర్ట్స్ అనేది కనిపించింది. దాని తర్వాత టైటాన్, అదానీ అండ్ ఎస్బీఐ అండ్ బజాజ్ ఆటో, హిందాల్కో అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టాప్ లూజర్స్లో మనకి ఐటీసీ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో ఎక్కువగా మనకి సెల్లింగ్ సైడే నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదని చెప్పేసి చెప్తుంది. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే
ఎఫ్ఐఎస్ అయితే 1510 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి డిఐఎస్ కూడా 314 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ మనం చూసుకున్నట్లయితే 1825 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో క్యాష్ మార్కెట్ నుంచి ఇక్కడ అవుట్ ఫ్లో అనేది 1825 కోట్లు కనిపిస్తుంది, విచ్ ఇస్ ఎ నెగిటివ్ పారామీటర్. ఇక ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నిఫ్టీలో అయితే ప్రస్తుతం కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. నిఫ్టీ 17th ఆగస్ట్ 24th ఆగస్ట్. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బిగ్గర్ పిక్చర్లో ఇక్కడ కాల్స్ కొంచెం ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. 19,500 రెసిస్టెన్స్, అదేవిధంగా 19,300 అనేది లేదా 19,200 అనేది ప్రస్తుతం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు మనం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు. అదేవిధంగా 17 వచ్చిందండి, బ్యాంక్ నిఫ్టీలో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. ఇక 44,500 రెసిస్టెన్స్, ప్రస్తుతం ఏంటంటే 44,000 దగ్గర కూడా కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేశారన్నమాట. బేరిష్ వ్యూ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 43,500 అనేది సపోర్ట్. ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే ఫిన్ నిఫ్టీలో అయితే కొద్దిగా కాల్స్ ఫుడ్స్ రెండు కూడా అగ్రెసివ్గా ఉన్నాయి, బట్ కాల్స్ అయితే డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. 19,700 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 19,200 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా మిడ్ క్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీంట్లో కూడా ఏంటంటే కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా 8,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్, 8,400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనకి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో 12 అనేది క్రాస్ అయింది, స్టేబుల్ అవడానికి ట్రై చేస్తుంది. అండ్ మరోవర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 1% దాకా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో ఆబ్వియస్గా ఈ యొక్క వొలటాలిటీ అనేది ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే మనకి వొలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది, 35,500 అనేది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్గా ఒక స్వింగ్ సపోర్ట్ అనేది ఉంది, ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఏంటంటే ప్రీవియస్గా ఉన్న సిఐపి ఏరియాకి రావడం జరిగింది, చేంజ్ ఇన్ పొలారిటీ ఏరియా. సో ఇక్కడ మేబీ కొద్ది కన్సోల్టేషన్ అయితే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు, 1-2 days కన్సోల్టేషన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి స్లైట్గా రికవరీ అనేది కనిపిస్తుంది, స్లైట్గా. బట్ ప్రీవియస్గా అయితే వెరీ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది జరిగింది అనమాట, హెవీగా డ్రాప్ అయింది. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇంట్రాడేలో మనం చూడాల్సిన లెవెల్స్ ఇక్కడ చూస్తే నేనైతే ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది ఫోకస్ చేస్తున్నాను. 19,480 అనేది, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,300 అనమాట. ఈ రెండు లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ 44,075 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా సపోర్ట్, వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది 43,390 అనేది. సో ఈ యొక్క పర్టికులర్ సపోర్ట్ అనేది క్లియర్గా వాచ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. కానీ ఒకవేళ డ్రాప్ అయిందంటే సెంటిమెంట్ అనేది క్విక్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది నెగిటివ్గా. ఇకపోతే మనకి ఫిన్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ప్రస్తుతానికి ఈ రెండు వాచ్ చేద్దాం. ఇంట్రాడే కోసం అయితే 19,625 రెసిస్టెన్స్ లెవెల్ లాగా, 19,455 అనేది సపోర్ట్ లెవెల్ లాగా మనమైతే వాచ్ చేసుకోవచ్చు, ఈ రెండు లెవెల్స్ కూడాను ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్లో వచ్చేసరికి ప్రస్తుతానికైతే మనకి ఈ సేమ్ ఈ యొక్క ప్రీవియస్ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తుంది. 8,500 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా 8,645 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. 645 లేదా 650 అనుకోవచ్చు రఫ్గా. సో ఏంటంటే మార్కెట్ మన యొక్క కమ్యూనిటీ పోస్ట్లో ఇటువంటి ప్యాటర్న్ అనేది పోస్ట్ చేశాను. సో ఎందుకంటే లెర్నింగ్ పర్పస్ అనమాట. మార్కెట్ ఇలా వచ్చి మళ్ళీ లోపలికి వచ్చిందంటే కూడా దట్ ఈస్ సెట్ బే అక్కడ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది, ఆ యొక్క డామినెన్స్ అనేది కూడా తెలుస్తుంది. సో లెర్నింగ్ పర్పస్ అనేది కమ్యూనిటీలో పోస్ట్ అనేది పెడుతూ ఉంటాను. డెఫినెట్గా ఏంటంటే అవి మీకు టెక్నికల్ అనాలిసిస్ రీడింగ్లో హెల్ప్ అవుతాయి. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ డైలీలో మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అదేవిధంగా నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే ఇది ప్రస్తుతం ఏంటంటే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఓవరాల్గా నిఫ్టీ 50లో. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఎటువంటి ఇంపార్టెంట్ క్రూషియల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.